అనుకుంటున్నారు సార్? ఈ ప్రాసెస్లో మీరు ఏం తెలుసుకున్నారు యాప్స్కి? అంటే మెయిన్ ఏమంటే మనకు కూడా కొంచెం ప్రోయాక్టివ్గా అవగాహన ఉండాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి. మనం కూడా అందరినీ ఒక నెట్వర్క్లో తీసుకురావాలి, అందరూ కూడా కలిసి పని చేసాలి, అప్పుడే అవుతుంది. లేదంటే కాదు. చాలా బికాజ్ ఈ టెక్నాలజీ ఉండడంతో స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఇటు మీరు అదే యాప్ని మీరు అక్కడ చిత్తూరులో కూడా ఆడవచ్చు, ఇక్కడ ఆదిలాబాద్లో కూడా ఆడవచ్చు, శ్రీకాకుళం కూడా ఆడవచ్చు, మహబూబ్నగర్ కూడా. ఎక్కడైనా మీరు టెక్నాలజీ కాదు. అంతకుముందు ఎవరో ఒక గ్యాంగ్ కలిసి ఇక్కడ ఆడిపిస్తాను అది అనేది లేదు కదా కాన్సెప్ట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ. మనం కూడా అదే టెక్నాలజీ వాడుకొని మనం వీ హావ్ టు వర్క్ ఫర్ ది సొసైటీ. ఓకే, మీ పిలుపుతో చాలా మంది సెలబ్రిటీస్ ఆడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి సారీ చెప్తున్నారు. ఆడని వాళ్ళు దీన్ని సే బై టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది సార్? మంచిది కదా, ఒక మంచిది కాదు. ఒక ఇష్యూని బయట వచ్చారంటే ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ ది సొసైటీ. మనకు కూడా మనకేమి దీని నుంచి మనకేమి వచ్చేది కాదు, పోయేది కానీ, బట్ ఒక సొసైటీలో ఒక ఇష్యూ ఫ్లాగ్ అయింది కదా. సో అట్లీస్ట్ ప్రభుత్వం కూడా తెలుస్తుంది ఇట్లా కేసెస్ ఉన్నావు, ఇట్లా అవుతున్నావు, ఇంత అని చెప్పి దెన్ రెక్టిఫికేషన్ మెజర్స్ తీసుకోవడానికి కొంచెం డెఫినెట్లీ యూజ్ అవుతుంది. మనం ఏమో మార్పు తీసుకురావాలి, టెక్నాలజీ వాడాలి, మనం ఏమాದರೂ చేస్తే బాగుంటుంది పైన ఒక మంచి అవగాహన వస్తుంది. ఓకే, ఈ స్థాయిలో బెట్టింగ్ యాప్స్ పైన మీరు ఒక యుద్ధాన్ని ప్రకటించాలి. లిటరల్లీ చెప్పాలంటే అది ఒక యుద్ధమే. ఎందుకు అని అంటే ఇందులో భాగంగా చాలా మంది శత్రువులని మిత్రులని మీరు మూటగట్టుకోబోతూ ఉన్నారు. ఎందుకు అని అంటే అంత ఇంటెన్స్ తో ఉన్న ఇన్ డెప్త్ ఆఫ్ యాప్ ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ కి సంబంధించి ఇప్పటి వరకు ఈ డిజిటల్ మీడియాకి సంబంధించి ఫోన్స్ విషయంలో కావచ్చు, ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సంబంధించి కేసెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా వీటిని కూడా యాడ్ చేసి ఇంకా దాన్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉందా? మీరు సైబర్ క్రైమ్స్లోకి రాబోతూ ఉన్నారా? సైబర్ క్రైమ్స్ని టేకప్ చేయబోతూ ఉన్నారు? నేను లాస్ట్ 3.5 years నుంచి ఐ బిన్ కంటిన్యూస్లీ ట్వీటింగ్ ఆన్ సైబర్ క్రైమ్స్. ఇది భాగంగా ఇది వచ్చింది, కానీ మనకు ప్రజలు ఒక అవేర్నెస్ ఉండాలని చెప్పి. ఎందుకంటే చాలామంది బికాజ్ నేను ఆల్మోస్ట్ 5 జిల్లాలో పనిచేశాను, సైబరాబాద్లో చేశాను, ఆల్మోస్ట్ 20-25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయింది కదా. డెఫినెట్లీ ప్రజలు వింటారని చెప్పి, డెఫినెట్లీ ఇది ఒక మంచి ఇది ఉంటుందని చెప్పి టేకప్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా చాలా ఇష్యూస్ పైన కూడా లాట్ ఆఫ్ స్పందన వచ్చింది మనకు. ఓకే ఓకే సార్, కమింగ్ టు ఆర్టీసీలోకి వచ్చేసి మీరు మాకు దూరం అయ్యారు అనే వాళ్ళకి ఈరోజు ట్విట్టర్లో మళ్ళీ దగ్గర అవుతూ ఉన్నారు. ఎలా ఉంది సార్? 9,000 బస్సులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి, అయినా బస్సుల్లో సరిపోతలేదు, ప్లేస్ లేదు అని చెప్పి కొట్టుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంది. జనాలు ఫ్రీ బస్ అని చెప్పి ఎక్కువగా వస్తూ ఉన్నారా? మీరు పెట్టిన బస్సులు జనాలకు సరిపోవట్లేదా? డెఫినెట్లీ ఇది మహాలక్ష్మి ఒక చారిత్రాత్మక స్కీము, మేలు జరిగే స్కీము మహిళలకి అందరికీ. సో దానివల్ల డెఫినెట్లీ మన ఆక్యుపెన్సీ కూడా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 30% ఆక్యుపెన్సీ పెరిగింది. అప్పుడు అంతకుముందు మనం ఏదో 30% ఆక్యుపెన్సీ పెరిగిందంటే డెఫినెట్లీ అయింది. మనం కూడా ఈ మధ్యలో కొత్త బస్సెస్ కొన్నాను, ఈవీ బస్సెస్ తీసుకున్నాను, బస్సెస్ కూడా అర్థం చేశాను. ఐ థింక్ వచ్చే రోజు బాగానే ఉంటుందని చెప్పి అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాం కానీ బట్ మెజారిటీ బాగా స్మూత్గా ఇంప్లిమెంట్ అయింది. బట్ హైదరాబాద్ బేస్ చేసుకుని జిల్లాలకు వెళ్ళే బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయింది అనే విమర్శ ఒకటి వస్తుంది సార్, దాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? లేదు, తగ్గలేదు. అది అంటే చాలామంది ఏదో ప్రచారం చేస్తున్నారు కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనము ఇంకా ఒక 10,000 బస్సెస్ దాటిపోతుంది. ఒక ఈ నెక్స్ట్ ఏప్రిల్ మే దాకా మనము బస్సు దాటిపోతాం. సో అంతకంటే బస్సు ఎక్కువ చూడడం, కొత్త బస్సెస్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనము అంతకుముందు మనము హైర్ బస్సెస్ 3,000 అయితే మన ఆర్టీసీ బస్సెస్ 6,000. ఇప్పుడు ఆల్మోస్ట్ సగం బస్సెస్ కొత్త బస్సెస్ తీసుకున్నాం మనము. సో అట్లా లేదు, మంచిగా ఉంది ఇప్పుడు. ఓకే, సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఆర్టీసీ పరిస్థితి గురించి మాట్లాడాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఇక్కడున్న సమస్యలకి పరిష్కారం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సమ్మె నోటీస్ ఇచ్చారు చాలా మంది. ఏం సార్, సమ్మె ఉండబోతుందా నెక్స్ట్ మంత్? టైం విల్ ఆన్సర్ అంతే. చిన్న చిన్న కారణాలతో చాలా మందిని తీసేశారు, దగ్గర 500 మంది. చిన్న కాదు, అది ఒక సిస్టమేటిక్ వే ఉంటుంది మీకు. అక్కడ అయిన తర్వాత ఒక 3 levels ఆఫ్ అపీల్స్ ఉంటాం. 3 levels ఆఫ్ అపీల్ అనే ఫిక్సప్ కాకపోతే డెఫినెట్లీ ఏమనుకుంటున్నారు? ఇర్రెస్పాన్సిబిలిటీయా లేదంటే అంటే ఏమి తాగి బండి నడపడం అనేది ఎట్లా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి ఆడవాళ్ళు ప్యాసింజర్స్తో కండక్టర్స్తో బిహేవ్ చేస్తే వాళ్ళని సంస్థలు ఉంచుకోవాలి, బయటపడేయాలి ఖచ్చితంగా. మళ్ళీ అదేవిధంగా మనము మన వచ్చే ఆదాయానికి గండి కొట్టేస్తే మీరే ఒక సంస్థ నడిపిస్తున్నారు, ఎవరో మీ కెమెరా తీసుకెళ్ళి బయట వేరే వాళ్ళతో చేస్తే మీరు ఆ గండి కొట్టినట్లే కాదు మీకు.
అది ఒప్పుకోవాలా నేను, ఎందుకంటే ఈ సంస్థకు ప్రతి ఒక్క రూపాయి కూడా అవసరం ఉంది మనకు. ఓకే. సో అలాంటి ఉన్నప్పుడు రకరకాల కారణాలు, అది ఎండి దాకా రావు అవి. చాలా మంది ఏదో భ్రమేలో ఉన్నారు, ఎండి దాకా ఇష్యూనే రాదు, అంతే అక్కడ ఈడీ లెవెల్నే అయిపోతుంది. అది అంతే, మనకు అది మేనేజ్మెంట్కి అది ఇష్యూ ఉన్నది. వాళ్ళకి 3 levels ఆఫ్ అపీల్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే ఓకే సరే, ఆర్టీసీ ఎప్పటి నుంచో కూడా ఒక విమర్శ, అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. నేను మిమ్మల్ని ఒక ఆఫీసర్గా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. ప్రైవేటైజేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి అనేది అది ఎప్పుడు కూడా లైవ్ లో ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాదు. ఈ సంస్థ ఎప్పుడు కూడా ప్రైవేట్ కాదండి, అది అనవసరం ఏదో. ఎందుకంటే ఇంత లాసెస్ లో ఇది ఎప్పుడు కూడా ఓవర్కమ్ అవ్వట్లేదు, ఇంకా లాస్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మంచి ఉంది, ఇప్పుడు మంచి లైన్ లో పడింది. ఇప్పుడు మీరు చూస్తుంటే గత 3.5 సంవత్సరం నుంచి కొత్త మేనేజ్మెంట్ చార్జ్ తీసుకున్న తర్వాత నుంచి చాలా పెరిగింది, చాలా అయింది. బట్ ఏమంటే ఇవ్వాల్సింది మీరు అన్నట్లు అక్యుములేటెడ్ లాసెస్ ఎక్కువ ఉన్నాం మనకు. ఇంకా మన సిబ్బంది కూడా చేయాల్సింది చాలా ఉంది. మనము ఆ సిబ్బంది చేయాలంటే డెఫినెట్లీ మనము ఇంకా కొంచెం పెరగాలి. ఇప్పుడే చాలా పిఎఫ్ కావచ్చు, సిసిఎస్ కావచ్చు, వాళ్ళు ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇప్పుడు ఎవరు ఊహించలేదు. వాళ్ళు పిఆర్సి 21% ఇచ్చాను మనము ప్రభుత్వము. అదే ఆర్పిఎస్ బాండ్స్ 280 crores ఇచ్చింది ఈ ప్రభుత్వము. అదేవిధంగా డిఏ ఈరోజు అప్ టు డేట్ డిఏ ఇచ్చిన సంస్థ అంటే మా సంస్థ, ఆర్టీసీ సంస్థ. అదేవిధంగా ఇన్సెంటివ్స్, మంచి హెల్త్ ఫెసిలిటీస్ ఇచ్చిన సంస్థ ఈరోజు ఎక్కడ ఉందంటే మా సంస్థ ఆర్టీసీ. ఈరోజు మంచి ఒక ఆర్టీసీ హాస్పిటల్ ఉంది. బట్ ఏమంటే ఇవి కూడా ఉన్న పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ కూడా ఉన్న కొన్ని మనం ఇవ్వాల్సింది ఉంది. బట్ మన ఫైనాన్షియల్ హెల్త్ ఇంప్రూవ్ అయితే అవి కూడా కొన్ని రోజులు, ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా ఇట్ విల్ బి స్ట్రీమ్ లైన్డ్. ఓకే, మీరేమో చాలా మంచిగా వెళ్తోంది, స్ట్రీమ్ లైన్లో పడింది అంటున్నారు. ఆర్టీసీ నష్టాలకు సంబంధించి పదే మాట్లాడుతూ చాలా మంది చేసే మరొక కమెంట్, ఇక్కడ ఇచ్చిన ఫ్రీ బస్ పథకం అనేది ఇంకా నష్టాల్లోకి పూర్తి చేసింది అని చెప్పి. లేదు అట్లా కాదు, మనకు రెవెన్యూ కూడా పెరిగింది కదా, మన ఆక్యుపెన్సీ పెరిగింది, గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ కూడా మనకు బాగా పెరగడంతో ఇంకా సంస్థ బాగా అయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ గానే మనకు అంత రిజల్ట్స్ మీకు కనిపించకపోవచ్చు, మనం ఇచ్చేది బికాస్ బాగా ఇష్యూస్ ఉండడంతో. ఇంకా వచ్చే సంవత్సరం మనం యాజ్ వి గ్రో కదా, యాజ్ వి గెట్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్, దిస్ సంస్థ విల్ బి వెరీ గుడ్. ఫైనాన్షియల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అందరు కూడా బాగా జరుగుతుంది. ఫ్రీ బస్ పథకాన్ని జమ్మూ కాశ్మీర్లో అనుకుంటా కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందంట సార్. ఎలా చూస్తున్నారు సజ్జనార్ గారు మీరు? అంటే ఫ్రీ బస్ అనేది ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే స్కీము. మనము కొంత అడ్యుకేట్ బస్ ఉండాలి, అడ్యుకేట్ స్టాఫ్ ఉండాలి, ప్రజలు కూడా అవేర్నెస్ ఉండాలి. మనం ఏదో ఈ రోజు చాలా మంది అన్నోదుగానే మన చాలా మంది మహిళలు ఎక్కడ కావాలి బస్ ఆపండి అని చెప్తారు, దానివల్ల కూడా గొడవ అవుతుంది. మన బస్సెస్, మన డ్రైవర్స్, కండక్టర్స్ పైన కూడా ప్రెషర్ పడుతుంది, ట్రావెల్ టైం కూడా ఇంక్రీజ్ అయింది. మీరు అది ఎందుకంటే ఇది చాలా మేలు జరిగే స్కీమ్ వల్ల మహిళలు కూడా చాలా మంది అంతకుముందు తిరిగే వాళ్ళు కాదు, హాస్పిటల్స్ కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ వచ్చేది కావచ్చు, వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ కోసం వచ్చేది, కానీ ఇప్పుడు బయట తిరుగుతున్నారు, బయట వెళ్తున్నారు. దానివల్ల కూడా ఎంపవర్మెంట్ కూడా అయింది, కొంచెము వాళ్ళు కూడా ఆదాయం కూడా పెరిగింది, సేవింగ్స్ పెరిగింది. ఈ రోజు నేను చాలా మంది మహిళలతో మాట్లాడితే వాళ్ళు ఆల్మోస్ట్ 4,000 to 5,000 rupees మంత్లీ దే ఆర్ సేవింగ్ ఆన్ దేర్ పాకెట్ మనీ అండ్ దే ఆర్ పేయింగ్ దేర్ స్కూల్ చిల్డ్రన్స్ ఫీజు. సో ఇది మంచి స్కీమే, బట్ ప్రొవైడెడ్ గవర్నమెంట్ సపోర్ట్స్. ఎక్కడ గవర్నమెంట్ ఇక్కడ మనకు మంచి సపోర్ట్ ఉంది, మనము లాగగలుగున్నాను. ఎక్కడ సపోర్ట్ లేదు, డెఫినెట్లీ ది స్కీమ్ విల్ ఫెయిల్. ఓకే సార్, ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మీరు ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు, సైబర్ టెర్రరిజం అని ఒక పదం వాడారు. చాలా లోతుగా విశ్లేషించాలి, చాలా భయంకరంగా ఉంది ఆ పదం అనేది. ఈ సైబర్ టెర్రరిజము మన సొసైటీ అంగీకరించినట్టు కనిపిస్తుంది కొన్ని కోణాలు. ఎందుకు అని అంటే, ఈ క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంటుంది సార్. మన పూర్వం నుంచి కూడా మన తాత ముత్తాతల కాలం నుంచి రచ్చబండ దగ్గర కూర్చొని కోళ్ల పందాలు ఆడేవాళ్ళు. ఇప్పటికీ ఏపీలో అది కొనసాగుతోంది. అది కూడా ఒక కైండ్ ఆఫ్ బెట్టింగ్ అనే అనాలి, కొన్ని లక్షలు కాదు కోట్లలో. ఐపీఎల్కి సంబంధించి ప్రతి బాల్కి, ప్రతి బ్యాట్కి కొన్ని వేల కోట్ల బెట్టింగ్ జరుగుతుంటుంది. అది కూడా మన కళ్ళ ముందే న్యూస్ ఛానల్స్ మాలాంటి జర్నలిస్టులు కవర్ చేస్తూ ఉంటారు. సో దీన్ని కూడా సైబర్ టెర్రరిజం అనాలా? దీన్ని ఎలా చూడాలి? ఇలాంటి ఇన్సిడెంట్స్ మన సొసైటీలో కనిపిస్తూ ఉన్నాయి ఇంకా. అండ్ ఇల్లీగల్ మీరు అన్నట్లు 2 ఇల్లీగలే. మీరు అన్నట్లు అది చాలా వేలాది సంవత్సరం నుంచి వచ్చింది ఆ కోడి పందాలు అనేది, అది డిఫరెంట్ ఇష్యూ. అక్కడేమైతుందంటే ఒక మాఫియాగా ఒక నెక్సస్ ఉండదు, అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు. అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడ ఉన్నది కూడా ఎంత అయినా ఇట్ విల్ నాట్ అమౌంట్ టు thousands and lakhs of crores of rupees. ఇక్కడ ఏమైతుందంటే సైబర్ టెర్రరిజంలో ఇది ఒక నెక్సస్. ఎవరో ఒకటి అప్లోడ్ చేస్తారు, ఎక్కడి నుంచో ఉంటారు, కనిపించరు అని మన శత్రు. ఇప్పుడు అంతకుముందు ఏమైంది, మనకు ఎవరు టెర్రరిస్ట్ అనుకోండి అనేమో మీకు తెలుసు, ఆయన దగ్గర ఏదో ఒక ఐడి పెట్టుకున్నారో ఏదో పెట్టుకుంటే ఆయన వచ్చి బ్లాస్ట్ చేస్తే ఇంతమంది చచ్చిపోతారంట. ఇక్కడ అది కూడా లేదు కదా, ఇక్కడ ఎంతమంది నాకు చెమతలేదు, ఆయన ఎవరో అప్లోడ్ చేశారు యాప్ని, ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నారు, ఆడుతున్నారు, ఆయన చచ్చిపోతున్నారు, ఆయనకు తెలియదు.
దట్స్ అ డిఫరెన్స్ ఇక్కడ. ఓకే. అంతము కూడా నేను అంతకుముందు కూడా సైబరాబాద్ ఉన్నప్పుడు కూడా రోడ్ టెర్రరిజం అన్నాను. ఎందుకంటే ఇప్పుడు రోడ్లో తాగిపోయే వాళ్ళు ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు టెర్రరిస్ట్. బికాస్ ఆయన ఎంతమంది చంపుతారో తెలియదు, ఆయన చచ్చిపోతారో తెలియదు. సో అది కూడా ఇదే, ఈయన అప్లోడ్ చేసి వదిలేస్తే ఈల్ ఆర్ మనీ, బట్ వేర్ ఈల్ కిల్ సో మెనీ పీపుల్ విత్ హిస్ హ్యాప్ అండ్ విత్ హిస్ క్రైమ్. ఓకే. సో సోషల్ మీడియాలో మీరు చాలా మందికి వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు, చాలా కఠినంగా మీ చర్యలు ఉంటాయి, మాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కళ్ళ ముందు ఉన్నారు అనేక రాష్ట్రాల్లో. ఈ ఆర్టీసీకి సంబంధించి ఉమెన్ సేఫ్టీ పైన మీరిచ్చే సజెషన్, ప్రయాణికులకి మీ నుంచి ఒక మెసేజ్. ప్రయాణం అంటే ఆల్రెడీ మనము చాలా ఎస్పెషల్ ఉమెన్కి చాలా మనము సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం జరిగింది. చాలా చోట్ల కూడా సీసీటీవీ పెట్టడం జరిగింది, బస్ స్టాండ్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనము చాలా చోట్ల కూడా మనము వాళ్ళ ఫెసిలిటీస్, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మన దృష్టి కూడా ఏ మాదిరి కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్లీ మన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళైనా మనం వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరిగింది. మన వాళ్ళపైన కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం చెప్పి కూడా క్రిమినల్ కేసు కూడా కట్టించాను నేను. ఎక్కడెక్కడ మన వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు వాళ్ళందరిపైన కూడా కేసు కట్టడం జరిగింది. సో డెఫినెట్లీ మనము కట్టుబడి ఉంది ఈ ఉమెన్ సేఫ్టీకి, ఆర్టీసీ సంస్థ కట్టుబడి ఉంది. డెఫినెట్లీ వచ్చే రోజు విల్ టేక్ మోర్ యాక్షన్. సార్, ఫైనల్ క్వశ్చన్, మిమ్మల్ని ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా, సివిల్ సర్వెంట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో మీ సేవను తీసుకున్నారు. మీరు ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్. నిజంగా మాకందరికీ కూడా వరంగల్లో స్వప్నిక ఇన్సిడెంట్ అవ్వచ్చు, దిశ ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఎన్కౌంటర్ ఇష్యూస్ తర్వాత ఇంత అగ్రెసివ్గా ఉండే మిమ్మల్ని ఆర్టీసీకి ఎండిగా తీసుకురావటం, అది ప్రమోషన్గా భావిస్తున్నారా, డిమోషన్గా భావిస్తున్నారా? ఫైనల్ ఆన్సర్. అంటే ఈ ప్రమోషన్ డిమోషన్ అనేది ఉండదు ఉద్యోగంలో. మనం ఏం వచ్చినా మనము విల్ కంటిన్యూ టు డూ ఇట్. ఎందుకంటే నేను చూశాను, మనం అక్కడ 5 జిల్లా ఎస్పీ చేశాను, మధ్యలో ఆక్టోపస్కి వెళ్ళాను, సిఐడికి వెళ్ళాను, బెటాలియన్కి వెళ్ళాను. సో ఆ భాగంగానే ఇది కూడా ఒక ప్రయాణం. అప్పుడు ఏమనుకున్నారో తెలియదు కానీ బట్ అదృష్టం ఏమంటే ఆర్టీసీ సంస్థ బాగుపడింది, కొంచెము మంచి లాభాల దిశలో ఉంది. డెఫినెట్లీ హెల్త్ ఇంప్రూవ్ అయింది సంస్థది, ఎంప్లాయీస్ కూడా బాగా బెనిఫిట్ పొందారు. సో అట్లా మనం ఏ పోస్ట్ అయినా ప్యాషన్తోనే చేయడమే. ఇంకా మనము ఆ పోస్ట్ ఈ పోస్ట్ ఇన్ఫార్మ్ లేని, నేను ఇన్ఫార్మ్ లేని పోస్ట్నే ఎక్కువ చేశాను. ఇన్ఫార్మ్ లేని పోస్ట్నే ఎక్కువ చేశాను. నేను ఇన్ఫార్మ్ ఉన్న పోస్ట్ చాలా తక్కువ ఉన్నా, చాలా మందికి తెలియదు. బట్ ఉన్న చోట్ల అదే ప్యాషన్తోనే, అదే కమిట్మెంట్తోనే, అదే డిటర్మినేషన్ చేశాను. అదే ఒక తపనతోనే సమాజానికి ఏదో మేలు జరగాలని చెప్పి ఉద్దేశం. మీరు ఎక్కడ కంఫర్ట్గా ఉన్నారు సార్? యూనిఫామ్ యూనిఫామ్ లేని జాబ్ లో? అన్ని చోట్ల కంఫర్టబుల్. ఇట్స్ నథింగ్, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇప్పుడు అన్నాను, ఇప్పుడు ఇష్యూ టేకప్ చేశాను. ఇట్స్ ఓన్లీ జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ దిస్ వన్ కదా. మనకేం అక్కడ ఉంటేనే న్యాయం చేయవచ్చు, ఇక్కడ ఉంటేనే న్యాయం చేయవచ్చు అని చెప్పి అది ప్రజలు చాలా మంది పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు. కానీ ప్రతి దగ్గర కూడా పోలీసుకి పని ఉంది, ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్ అట్లా ఉంటుంది. అది పని ఉన్న చోట్లనే వేస్తారు. సో డెఫినెట్లీ ఇక్కడ కూడా వర్క్ ఉండింది అనుకుంటాను, అప్పుడు ప్రభుత్వం వేసింది. సో దట్స్ హౌ ఐ గాట్ పోస్టెడ్. అది ప్రమోషన్ డిమోషన్ అనేది ఏం అనుకోలేదు. నేను ఫస్ట్ డే నుంచి ఐ వర్క్ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే సార్, ఫైనల్లీ ఈ ఎంటైర్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి నష్టపోయిన వాళ్ళు కావచ్చు, సర్వం కోల్పోయిన వాళ్ళు, ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి వచ్చి మీరు నేరుగా వాళ్ళ కష్టాన్ని ఏదైనా మీరు పోర్టల్ని రెడీ చేశారా? ఏదైనా కాల్ సెంటర్ని పెట్టబోతున్నారా ఫ్యూచర్లో దీనికి సంబంధించి? లేదు, చాలా మంది నాకు ట్విట్టర్లో పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. నేను రియాక్ట్ అవుతున్నాను. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది నేను గైడ్ చేస్తున్నాను, ఇట్లా పోయి కంప్లైంట్ ఇవ్వండి, లేదండి ఇట్లా చేయని చెప్పి. సో డెఫినెట్లీ కాల్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేసే ప్రభుత్వం, ఇది పెద్ద ఇష్యూ కదా, జస్ట్ ఐ ఫ్లాగ్డ్ ఇట్. ఇంకా ఇది అందుకు కేసు కడితే మీరు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ప్రాబ్లం తెలుస్తుంది. ఇప్పుడు మీరు అందరూ కూడా చేస్తున్నారు, మీరు బయట తీసుకెళ్ళి కేసు కట్టండి, మీరు నష్టపోయినారని చెప్తే అప్పుడు కేసు రిజిస్టర్ అయితే అప్పుడు మ్యాగ్నిట్యూడ్ సీరియస్నెస్ ఆఫ్ ది ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆర్టీసీ ఎండీగా ఉన్న మీరు ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఈ స్థాయిలో పోరాటం చేస్తున్నారు కదా సార్, ప్రభుత్వం తరపున ఎవరైనా దీని గురించి మీతో డిస్కస్ చేశారా? వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఇంకా దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళటానికి ఏమైనా చేద్దామని సలహాలు? ఆల్రెడీ మన డీజీ గారు ఆల్రెడీ మీరు చూస్తుంటారు, సార్ కూడా బాగానే ట్వీట్ చేస్తున్నారు, చాలా అవేర్నెస్ తీసుకున్నారు. ఎస్పీస్ కూడా చెప్పారు, ఎస్పీస్ కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో పోలీస్ యంత్రాంగం కూడా బాగా సహకరిస్తుంది. ఐ థింక్ వచ్చే రోజు ఈ కేసెస్ వస్తే, ఆ మ్యాగ్నిట్యూడ్ వస్తే దెన్ గవర్నమెంట్ ఆలోచన చేయవచ్చు ఏం చేస్తే బాగుంటుంది అనేది. మీరు ఏమైనా రిప్రజెంటేషన్స్ దీని పట్ల ఇవ్వాలి? లేదు, అది వాళ్ళు బికాజ్ ఇది సీరియస్నెస్ కేసు అక్కడ రిజిస్టర్ అయితే అక్కడ తెలుస్తుంది. నేను ఓన్లీ ప్రజలు చెప్పి చైతన్యం చేయడమే నా ఒక బాధ్యతగా తెలుసుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్ మీ విలువైన టైంని మాకు కేటాయించినందుకు. అండ్ మీ ద్వారా వేలు కాదు, లక్షలు కాదు, కొన్ని కోట్ల మంది ప్రజలు ఇంటర్వ్యూ చూస్తారు. 100% సజ్జనార్ గారి స్టెప్ ఏదైతే ఉందో అది చాలా మంది జీవితాల్లో వెలుగు నింపుతుందని కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే అది జస్ట్ తను చేయాల్సిన డ్యూటీ కాదు, ఒక సాటిస్ఫాక్షన్గా సమాజానికి ఉపయోగపడే ఒక సోషల్ కాజ్లో ఇంత బలంగా విస్తుక్కుపోయిన దాన్ని
ఖచ్చితంగా కూకటి వేలతో తరిమి వేయాలి, చెరిపి వేయాలి, ఎవ్వరూ కూడా దీనికి బెట్టింగ్ యాప్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయి నష్టపోవద్దు అనే ఒక మెసేజ్ని సజ్జనార్ గారు ఇవ్వాలనుకున్నారు, ఈరోజు అదే చేస్తూ ఉన్నారు. సో ఈ పోరాటం ఎంతవరకు కొనసాగుతుంది, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి. ఖచ్చితంగా సే నో టు బెట్టింగ్ యాప్స్ అనాల్సిన సమయం మాత్రం వచ్చింది. ఇది ఇంకా స్ట్రాంగ్గా ముందుకు మాత్రం తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా దీనికి రియాక్ట్ అయ్యి ఏది మంచి ఏది చెడు అనేది మాత్రం అవగాహనతో ఉండి వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ.